బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. విచ్చలవిడితనంతో మదమెక్కి ఆంబోతుల్లా తయారయ్యారన్నారు. నాపై, అనితపై, పవన్ కళ్యాణ్పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పవన్ పైనే కాదు, ఆయన పిల్లలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏ ఆడపిల్లను వదలకుండా అందరి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబొత్తులా తయారయ్యారన్నారు. నాపై, అనితపై, పవన్ కళ్యాణ్పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్ పైనే కాదు, ఆయన పిల్లలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఏ ఆడపిల్లలను వదలకుండా అందరి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. అంటే లెక్కలేనితనం, ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు. ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే. ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు. ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే వినే పరిస్థితికి వస్తున్నారు. ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు, ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు, మీ మనో ఆవేదన. లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసరం కాదు, నేరస్తుల నుంచి రక్షణ ఇచ్చేది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం, ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఉన్నారు. ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు, వాళ్ళని కూడా కోరుతున్నాం.